అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31:6. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఆమెన్. దేవుడు మనందరితో ఈరోజు చెప్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడను కాను అని. ఈ లోకంలో అందరూ విడిచిన నేనైతే మిమ్మల్ని విడువను, ఎడబాయనని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు యెహోషువతో దేవుడు చెప్పాడు, మోషేతో కూడా దేవుడు చెప్పాడు, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా నేను ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టనని ఆయన ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉండి నడిపించాడు. ఆయన మనందరి కోసం కూడా ఈ లోకానికి కడు పేదవానిగా వచ్చి మన పాపాలు, మన శాపాలు, మన రోగములు అన్నిటి నిమిత్తం తనను తాను సిలువకు అప్పగించుకొని మనందరి కొరకు కూడా మరణించి, నేను ఎప్పుడు కూడా మరణించినప్పటికీ కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మను మనకు తోడుగా పంపించి ఉన్నారు. ఈరోజు ఆత్మ మనకి తోడుగా ఉన్నాడు. ఏ బాధ అయినా, కష్టమైన, వేదైనా, శ్రమనైనా మనము ఒంటరిగా ఉన్న సమయంలో పరిశుద్ధ ఆత్ముడు మనల్ని విడవని, ఎడబాయని దేవుడుగా ఉండి ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి ఆదరణ కలిగించే పరిశుద్ధ ఆత్మను బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. ఈరోజు మమ్మ సజీవులుగా ఉంచి ఉన్నావు, నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని విడువని, ఎడబాయని దేవుడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు నైనా. మా తల్లి తండ్రి మరచిన మరవనన్నావు ప్రభా. ఇదిగో నైనా, నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు బాధలో, వేదనలో ఉన్నారో వారందరికీ నువ్వు తోడయుండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.